హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎన్టీవీ. నేను మీ రమ్య. కరెంట్ ట్రెండింగ్ షేర్ మార్కెట్. అసలు ఇప్పుడు మార్కెట్ ఎలా ఉంది అనే హై టెన్షన్ అయితే ప్రతి ఒక్కరిలో ఉంది. సో మరి మార్కెట్ ఎలా ఉంది, షేర్స్ ఎలా ఉన్నాయి అనేది మనతో ఇన్ డీటెయిల్ గా షేర్ చేసుకోవడానికి గానుగుపాటి ట్రేడింగ్ అకాడమీ డైరెక్టర్ రామచంద్రమూర్తి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఫైన్ సార్. ఎస్, మార్కెట్ చూసుకుంటే ఇప్పుడు ఎలా ఉందనే డౌట్ చాలా మందిలో ఉంది సార్. ఎందుకంటే ఇప్పుడు ఎక్స్పెషల్లీ ఒక టైం అనేది, ఒక జోన్ అనేది నడుస్తుంది. సో ఇప్పుడు మార్కెట్ ఎలా ఉందని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలనుకుంటున్నారు. సో ఎలా ఉంది సార్? మార్కెట్స్ అయితే డౌన్ ట్రెండ్ ఉన్నాయండి. అంతకుముందు ఈ ట్రంప్ ఎఫెక్ట్ కానీ, ఆయిల్ ఎఫెక్ట్ కానీ, వీటన్నిటి వల్ల ఏమైందంటే బోటమ్ వచ్చింది. ఇప్పుడు మార్కెట్స్ వచ్చి ప్రెసెంట్ 23,650 ఆ రేంజ్లో క్లోజ్ అయినాయి. యాక్చువల్గా హై వచ్చి అంతకుముందు 26,500 దాకా మనకి హై వెళ్ళింది 2025లో. లాస్ట్ 1 ఇయర్ నుంచి కూడా మార్కెట్ డౌన్ ట్రెండ్లోనే ఉంది. సో అంటే డౌన్ అంటే విపరీతమైన ప్యాథటిక్ అవ్వట్లేదు, ప్యానిక్ అయితే అవ్వట్లేదు. ఎందుకంటే మనకి ఎఫ్ఐఎస్ మేజర్గా సెల్లింగ్ చేస్తున్నారు. వాళ్ళ ప్లేస్లో ఏంటంటే ఈ డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ అలాగే మ్యూచువల్ ఫండ్స్ వస్తున్నాయి కంటిన్యూగా. సో కాబట్టి ఓన్లీ ఇండియన్ పీపులే ఇన్వెస్ట్ చేస్తున్నారు. బట్ ఎఫ్ఐఎస్ ఏమవుతున్నారంటే వాళ్ళు మళ్ళీ వస్తే కానీ మార్కెట్స్ బాగా కళకళలాడవు. ప్రజెంట్ ఏంటంటే సస్టైన్ అవుతున్నాయి. సో ఓన్లీ ప్రొఫెషనల్స్కి మాత్రమే మనీ వస్తుంది. చాలా మంది లాసెస్ అవుతున్నారు. అన్ప్రొఫెషనల్స్ ఎలా చేసుకోవాలి తెలియక. ఏంటంటే అంతకుముందు 2024లో బుల్ మార్కెట్ వచ్చింది, బాగా ఎక్కడ ఏది చేసినా ప్రాఫిట్సే. కాబట్టి ప్రతిసారి అలాగే ఉంటుందని అందరూ అనుకున్న వాళ్ళకి ఈ 2025, 2026 విపరీతమైన షాక్ ఉంది. అలాగే మ్యూచువల్ ఫండ్స్ కూడా ఈ ఇయర్ బాగా అసలు ప్రాఫిట్స్ ఏం లేవు, అన్ని డౌనే ఉన్నాయి. బట్ చాలా మంది మ్యూచువల్ ఫండ్స్ రోజు చూసుకొని టెన్షన్ పడిపోతూ వీళ్ళందరూ ఉంటున్నారు. చాలా మంది విత్ డ్రా కూడా చేస్తుంటారు సార్, అది కరెక్ట్ అంటారా? విత్డ్రా కరెక్ట్ కాదండి. యాక్చువల్గా ఏంటంటే మనం మ్యూచువల్ ఫండ్ అనేది ఏంటి, మనం డైరెక్ట్గా కొనలేక కదా వాళ్ళకి ఇచ్చేది. సో కాబట్టి వాళ్ళకి ఏంటంటే మనకు ఒక 5 years మినిమం హార్జిన్ ఇవ్వాలి. సో ఎవరైతే రిడీమ్ చేసుకుంటా అంటున్నారో వాళ్ళందరికీ నేను ఒక పాస్ట్ టెన్స్లో చూడడం అనేది ఏంటంటే, ఈ 2020లో ఏం జరిగిందో చూడండి. 21లో మార్కెట్స్ విపరీతం కరెక్షన్ అయినాయి, బట్ 22 కల్లా మార్కెట్ రికవర్ అయిపోయింది. సో కరోనా అంత ప్యాథటిక్ ఇప్పుడు లేదు కదా. సో కొంత మార్కెట్స్ డౌన్ అన్నా కానీ మరి అక్కడి నుంచి అప్పుడంతా 8,000, 9,000 ఉన్న మార్కెట్ ఇవాళ 23,000 అయిపోయింది. సో ఓవరాల్గా ఏంటంటే ఎవ్రీ 5 years చూసుకుంటే మార్కెట్స్ డబుల్ అయిపోతున్నాయి. అట్లీస్ట్ 50% గ్రో వస్తుంది. కాబట్టి మీరు అది కనుక మైండ్లో పెట్టుకుంటే లాంగ్ టర్మ్లో మంచి ప్రాఫిట్స్ వస్తాయి. సో షార్ట్ టర్మ్లో చాలా మంది లాసెస్ అయినా కానీ ఇగ్నోర్ చేసుకోండి. ఎందుకంటే మనం ఇందులో ఉన్నంత వరకు మనం ఫెయిల్ అయినట్టు కాదు. కంప్లీట్గా క్విట్ అయితేనే ఫెయిల్. సో అల్టిమేట్గా ఇన్వెస్టర్స్ ఎలా ఆలోచిస్తారంటే, మార్కెట్తో సంబంధం లేకుండా అప్ అండ్ డౌన్స్ ఉన్నా కానీ ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు కూడా ఇన్వెస్ట్ చేయాలి అని అనుకుంటున్నారు. సో మరి ఒక టాప్ 5 కంపెనీస్ చెప్తారా? డెఫినెట్గా అండి. యాక్చువల్గా ఒక 5 కంపెనీస్ మీకోసం అనలైజ్ చేసాము. అది కూడా మీకు ముందే చెప్తున్న డిస్క్లైమర్, ఇది కేవలం నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. మీరు కూడా 1-2 సార్లు ఆలోచించుకొని డెసిషన్ తీసుకోండి. అలాగే మీ వ్యక్తిగత ఫైనాన్షియల్ అనలిస్ట్ని కలుసుకొని రిస్క్ రివార్డ్ నుండి చెక్ చేసుకొని డెసిషన్ తీసుకోండి. ఈ ఫస్ట్ కంపెనీ ఏంటంటే, నేను చాలాసార్లు చెప్పాను, శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ ఫైనాన్స్. అది 600లో చెప్పాను, అది 1200 దాకా వెళ్ళింది. మళ్ళీ ఇప్పుడు కరెక్షన్ అయింది, ఇప్పుడు 900 ఆ రేంజ్లో వచ్చింది. సో ఇదైతే ఒక మంచి వెల్త్ క్రియేట్ చేస్తుంది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం. ఇది లాస్ట్ 3-4 years నుంచి, 5 years నుంచి చూసుకున్న 300 నుంచి స్టార్ట్ అయింది, మళ్ళీ స్ప్లిట్ అయింది. సో శ్రీరామ్ ఫైనాన్స్ ఏంటంటే ఫండమెంటల్గా చాలా బాగుంది కాబట్టి షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పుడు చేసుకోవచ్చు అనమాట. ఎవ్రీ ఒక 200-300 రేంజ్ రాగానే ప్రాఫిట్ బుక్ చేసుకోండి, మళ్ళీ కిందకు వస్తే బై చేసుకొని అలా మీ వెల్త్ క్రియేషన్లో ఇది ఒకటి ఇన్వెస్ట్మెంట్కి పెట్టుకోవచ్చు. సో ఆ తర్వాత సెకండ్ ఏంటంటే ఇండియన్ బ్యాంక్. ఇండియన్ బ్యాంక్ కూడా ఇప్పుడు ప్రెసెంట్ 820 అలా ఉంది. సో బ్యాంకింగ్ సెక్టర్స్ అన్ని డౌన్ అయినాయి. ఈవెన్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ 1000 నుంచి 800, 750 అలా వచ్చింది. ఇండియన్ బ్యాంక్ కూడా 1000 నుంచి ఇప్పుడు 820 అలా వచ్చింది. ఇది ఇక్కడ కొంత ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అనమాట. పాసిబిలిటీ ప్రాఫిట్ బాగానే ఉంది. సో ఇది 900, 950 దాకా కూడా ఛాన్స్ ఉంది మళ్ళీ ఒక 3 months నుంచి 6 monthsలో. తర్వాత ఏంటంటే మూడోది అశోక్ లేలాండ్. అశోక్ లేలాండ్ వచ్చి అంతకుముందు 230, 220 దాకా వెళ్ళింది. ఇప్పుడు బాగా కరెక్ట్ అయ్యి 150 అలా ఉంది స్టాక్ ప్రెసెంట్. ఇప్పుడు చాలా మాకు చిన్న కంపెనీలు చెప్పండి అనే వాళ్ళకి ఇది ఒక కంపెనీ అనమాట. అశోక్ లేలాండ్ కొంచెం మంచి కంపెనీ ఉంది, అందరికి తెలిసిందే ఇది. సో ఇందులో ఏంటంటే మళ్ళీ 120 ఆ రేంజ్లో మళ్ళీ యాడ్ చేసుకోండి. తర్వాత BDL ఉంది.
వేదాంత అది స్ప్లిట్ అయ్యి మళ్ళీ ఇప్పుడు 320, 300 నుంచి మళ్ళీ ర్యాలీ స్టార్ట్ అయింది. ఇప్పుడు 330 అలా ఉంది. ఇది కూడా అంతే 400 దాకా ఛాన్స్ ఉంది. తర్వాత నెక్స్ట్ ఏంటంటే టీవీఎస్ మోటార్. ఓకే. ఇది కూడా 3700, 800 నుంచి. ఇప్పుడు దీనిలో ఏంటంటే ఎలక్ట్రికల్ వెహికల్స్ ఇప్పుడు డిమాండ్ బాగా వస్తుంది కాబట్టి టీవీఎస్ మోటార్కి బాగానే ఉంది, మంచి సేల్స్ అవి ఉన్నాయి. ఇప్పుడు ప్రజెంట్ 3400 ఆ రేంజ్లో ఉంది. మళ్ళీ 3200లో కూడా యాడ్ చేసుకోండి. 3600, 700 దాకా టార్గెట్స్ ఉన్నాయండి. ఓకే, నైస్ సార్. ఎస్ సార్. సో కమింగ్ టు గానిగపట్టి ట్రేడింగ్ అకాడమీకి వచ్చేసరికి ఇప్పటి వరకు సక్సెస్ఫుల్గా బ్యాచెస్ రన్ అవుతున్నాయి, మంచి ట్రాక్ రికార్డ్ అయితే ఉంది. సో మరి ఇప్పుడు నెక్స్ట్ బ్యాచ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది సార్? ఇది గానిగపట్టి ట్రేడింగ్ అకాడమీ ఏంటంటే అండి, మనకి అందరికీ ఏంటంటే మార్కెట్ బుల్ మార్కెట్లో అందరం సంపాదిస్తున్నాం. అవును. సో బేర్ మార్కెట్లో ఏంటంటే మనం చాలా లాస్ అవుతుంటాం, నష్టపోతుంటాం. దాన్ని ఎలా ఏంటంటే ఒక రకంగా ప్యాథటిక్ అవుతుంటాయి, పేషెన్స్ లేకుండా. ఎందుకంటే మన చేతిలో లేకుండానే మనకి నష్టాలు వస్తుంటాయి. సో షార్ట్ సెల్లింగ్ మీద మనకి మనకి కొంత కాన్ఫిడెన్స్ ఉండదు. అందరూ ఏంటంటే మనందరికి అలవాటు ఏంటంటే ఫస్ట్ బై చేసుకున్న తర్వాత సెల్ చేయడం అలవాటు. సో బేర్ మార్కెట్ ఏంటంటే లోయర్ లోస్ ఫామ్ అవుతూ ఉంటాయి అనమాట. అంటే మార్కెట్స్ డౌన్ అవుతూ ఉంటుంది. దాన్ని ఎలా మనం ఐడెంటిఫై చేయాలి, అలాగే ఆ బేర్ మార్కెట్ని మన కంపెనీస్ని ఎలా సస్టైన్ చేసుకోవాలి, మన క్యాపిటల్ని ఎలా కాపాడుకోవాలి, ఇవి బాగా నేర్చుకోవాలి. ఓకే. ఇప్పుడు ర్యాలీ ఉన్నప్పుడు అందరం సంపాదిస్తాం. ఇక్కడ పాయింట్ అంటే ఏంటంటే మనం కష్టంలో ఉన్నప్పుడు మనం జాగ్రత్తగా ఉండటం ఎలా అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు అందరం ఖర్చు పెడతాం. సో మన దగ్గర టైట్ అయిపోతుంది సిచ్యుయేషన్, ఎకానమీ కానీ మన సిచ్యుయేషన్ టైట్ అయినప్పుడు ఎలా ఉండాలనేది అక్కడ స్టాక్ మార్కెట్లో మేజర్గా నేర్చుకోవాల్సిందే. బేర్ మార్కెట్లో ఎలా ఉండాలి, దానికే ట్రైనింగ్ కావాలి. ఇప్పుడు లెర్నింగ్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు కనుక నేర్చుకొని రెడీ అయితే మీరు బుల్ మార్కెట్లో వెల్త్ క్రియేట్ అవుతుంది. అప్పుడు మీరు ప్యానిక్ ఎమోషన్స్ అన్ని కంట్రోల్ అవుతాయి. ఎందుకంటే మనం జీవితంలో కష్టం చూస్తేనే కదా సుఖానికి వాల్యూ తెలిసేది. సో అలాగే మార్కెట్ కూడా అలాగే ఉంటుంది, సైకిల్ అన్నమాట. ఇది బుల్ మార్కెట్ నుంచి బేర్ మార్కెట్కి అవుతుంది, బేర్ నుంచి మళ్ళీ బుల్ మార్కెట్కి అవుతుంది. సో ఇప్పుడు ఈ బేర్ మార్కెట్ని మనం తిట్టుకొని ఇలా అయిపోయింది ఏంటి, అలా అయిపోయింది ఏంటి, నా పోర్ట్ఫోలియో అంతా డౌన్ అయిపోయింది, మార్కెట్ ఇంతేనా, ట్రంప్ని రోజు తిట్టుదంటే ఏమి రాదు. సో ఈ సిచ్యుయేషన్ని ఎలా హ్యాండిల్ చేయాలి మనం, సో ఎలా మనం ఇప్పుడు వెల్త్ని కాపాడుకోవాలి అనేది, అలాగే వెల్త్ని ఇంప్రూవ్ ఎలా చేసుకోవాలి, షార్ట్ సెల్లింగ్ ఎలా చేసుకోవాలి అనేది మీకు ఎక్స్క్లూజివ్గా నేర్పిస్తున్నాము. ఇప్పుడు ఫోకస్ చేసింది ఏంటంటే 3 months మీకు క్లాసెస్ ఉంటాయి. ఎందుకంటే ఫస్ట్ 2 months మేము థియరీ చెప్తున్నాం, ప్రాక్టికల్ చెప్తున్నాం. 3rd month కంప్లీట్గా మీ చేత ప్రాక్టీస్ చేపిస్తాం. సో ఎందుకంటే ఇప్పుడు మేము చెప్పడం కాదు, మీరు అంతటా మీరు ఒక ట్రేడ్ ఐడెంటిఫై చేయటం, మీరు ఆ ట్రేడ్ చేయటం, మేము మానిటరింగ్ చేయటం. అసలు మీరు ఓవర్ ట్రేడింగ్ చేస్తున్నారా, ఎక్కువ ఫెయిల్ అయ్యేది ఏంటంటే యావరేజ్ చేయటం, లేదా ఓవర్ ట్రేడింగ్ చేయటం, లేకపోతే ఆప్షన్స్లో విపరీతంగా చేయటం, ఒక కంట్రోల్ లేకుండా మనం చేయటం అనమాట. అవన్నిటిని ఏంటంటే ఇక్కడ మేము మా ప్రెజెన్స్లో మీకు అకౌంట్ ఓపెన్ చేసి దానిలో మీరు ట్రేడ్ చేయమని కొంత అమౌంట్ చేయడం ద్వారా మీదేంటంటే ప్రాక్టికల్ శిక్షణ ఇస్తాం. సో మరి ప్రాక్టికల్ సెక్షన్ ఉంటాయి అని అంటున్నారు, మరి ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ ఉంటాయి? రెండు ఉంటాయి, ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు ఉంటాయి. ఈవినింగ్ 8 to 9 క్లాసెస్, సో 1 hour క్లాసెస్. సో మీరు మార్నింగ్ ఇచ్చేసే ట్రేడ్స్ అన్నీ కూడా మేము ట్రాక్ చేస్తాం, ఈవినింగ్ రివ్యూ తీసుకుంటాం, ఎందుకు చేసాము ఏంటి. అలా మన ఏంటంటే ఇక్కడ మన క్వశ్చన్ చేసేవాళ్ళు లేకపోబట్టి మనం మన ఇష్టం వచ్చింది మనం చేస్తున్నాం. ఇప్పుడు మిగతా అన్ని విషయాలు ఏంటంటే మనం రెస్పాన్సిబిలిటీ ఉంటాం. సో ఈ స్టాక్ మార్కెట్కి వచ్చేపాటికి ఏంటి, హస్బెండ్ వైఫ్కి చూపించారు అకౌంట్, వైఫ్ హస్బెండ్ చూపించడం, ఎవరికి చూపించాం, ఇన్సెక్యూర్ ఫీల్ అవుతుంటాం. దానికి ఏంటంటే ఒక పద్ధతి ఉందన్నమాట మనకి. ఇప్పటిదాకా ఓకే మనం మిస్ఆర్గనైజ్గా చేసాం, దానికి ఒక వే ఉంది, అది నేర్చుకున్నాం అనుకోండి, ఆటోమేటిక్గా ఇది కూడా అన్ని బిజినెస్ లాగానే ఇది కూడా ఒక బిజినెస్. సో ఎవ్రీ బిజినెస్కి రూల్స్ ఉన్నాయి, దీనికి కూడా రూల్స్ ఉన్నాయి. అవి ఫాలో అవ్వాలంటే మనం ఏంటి, ప్రతిసారి మనం టీచర్ దగ్గరికి వెళ్ళి నేర్చుకుంటాం ఏదైనా. ఇది కూడా అంతే, అది నేర్చుకోకపోవటం వల్ల ఏంటంటే మనం ఇంకా ఫెయిల్ అవుతూనే ఉంటాం. ఇప్పుడు మీరు అన్లెస్ అంటిల్ సక్సెస్ రూట్ తెలియనంత వరకు మీరు ఫెయిల్ అవుతూనే ఉంటారు కదా. ఏదో ఒక రోజు రియలైజ్ అవ్వాలి, అరే ఇది నాకు అర్థం కావట్లేదు, దీన్ని మనం ఎక్కడైనా మనం నేర్చుకోవాలి. సో అందుకోసం మీకు ఇప్పుడు ఏంటంటే ఒక కాంప్రహెన్సివ్గా ఎక్స్క్లూజివ్గా ఏంటంటే యూ విల్ బికమ్ ఏ అనలిస్ట్. సూపర్. యూ విల్ బికమ్ ఏ పర్ఫెక్ట్ అనలిస్ట్, ట్రేడర్. అప్పటిదాకా మిమ్మల్ని వదిలేదు లేదు. సో మీకు అవసరమైతే ఇంకొక మంత్ ఎక్స్టెన్షన్ కూడా తీసుకున్నాం అదే కోర్సులో, అదే ఫీజులో. మీరు స్టిల్ మీరు ఓకే నేను ఒక పర్ఫెక్ట్గా ప్రొఫెషనల్ ట్రేడర్ అవ్వాలి, ఇన్వెస్టర్ అవుతున్నాను అని మీరు కాన్ఫిడెన్స్ ఉండేంత వరకు మేము చెప్తాం.
ఓకే. దీనిలో టాపిక్స్ కవర్ అయ్యేది ఏంటంటే టెక్నికల్ అనాలిసిస్లో ఒక 8 ఇండికేటర్స్ ఉంటాయి. ఎంఏసిడి, హిస్టోగ్రామ్, స్టోకాస్టిక్స్, ఏటీఆర్ బ్యాండ్. సో ఇవన్నీ తీసుకుంటే ఏంటంటే మనం ట్రెండ్తో పాటు మనం ఉండాలి. సో అన్ప్రొఫెషనల్స్ అందరం ఏంటంటే మన ట్రెండ్కి అగెనిస్ట్గా ఉంటాం, దానివల్ల లాస్ అవుతుంటాం. సో ట్రెండ్ రావాలంటే చార్ట్స్ చూడాలి. ఆ చార్ట్స్లో ఇవన్నీ పెట్టుకొని చూస్తే మీరు ఒక ఇంట్రాడే కానీ షార్ట్ టర్మ్ కానీ మార్కెట్ని అబ్జర్వ్ చేయొచ్చు. ఆ తర్వాత ఫీచర్స్, ఆప్షన్స్, చాలామంది ఫీచర్ ఆప్షన్స్లో లాస్ అవుతున్నాం. అవును. సో దాన్ని అసలు ఎలా వాడాలి, దానిలో ఒక ఆప్షన్లో ఒక 8 స్ట్రాటజీస్ ఉన్నాయి, అవన్నీ మీకు చెప్తాం. అది యాక్చువల్గా ఆప్షన్స్ ఏంటి, నేకడ్గా చేసి ఫెయిల్ అవుతుంటాం. ఓకే. సో దాన్ని చూడాల్సిన పద్ధతి ఏంటంటే మన యొక్క స్టాక్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఆప్షన్స్ వాడాలి. ఓకే. సో దానికి ఒక పద్ధతి ఉంది, అది ఎలా చేయాలి ఏంటి అంతా కూడా అది చెప్తాం. ఆ తర్వాత గోల్డ్, సిల్వర్, కమోడిటీస్, క్రూడ్ ఆయిల్ విపరీతమైన మూమెంట్ ఉంది, వాటిల్లో మనం ట్రేడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మ్యూచువల్ ఫండ్స్, బాండ్స్, ఈటీఎఫ్ ఇవన్నీ చెప్పి, ప్లస్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఫండమెంటల్ అనాలిసిస్ కావాలి. అవును. అది మీకు ఒక కంపెనీ ఎలా చూడాలి, బ్యాలెన్స్ షీట్ ఎలా చూడాలి, ప్రాఫిట్ లెస్ స్టేట్మెంట్ ఇవన్నీ కూడా వస్తాయి. సో ఇది కాంప్రహెన్సివ్గా ఉంటుంది కాబట్టి మీకు 1 డే థియరీ ఉంటుంది, 1 డే ప్రాక్టికల్ ఉంటాయి మీకు క్లాసెస్లో. ఈవినింగ్ 8 to 9 క్లాసెస్ ఉంటాయి. రేపు మండే స్టార్ట్ అవుతుంది, మండే నుంచి బ్యాచెస్ స్టార్ట్ అవుతుంది. సో ఏదో ఒక రోజు మనం ఈ మార్కెట్లో గెలవాలి, నిలబడాలి అంటే మనం కంపల్సరీ దాని తగ్గ స్కిల్స్ పెంచుకోవాలి. అవును. అది పెంచుకోవాలంటే మనం టీచర్ దగ్గరికి వెళ్ళాల్సిందే. దీనిలో ఫీల్ అవ్వాల్సిందేం లేదు. చాలా మంది ఇప్పుడు మేము కూడా ఒకప్పుడు తెలియక క్లాసెస్ అయ్యాం, అది నేర్చుకున్నాం, మార్చుకున్నాం. సో ఇప్పుడు ఏంటంటే మీరు రైటా రాంగ్ అని చెప్పేది ఎవరు, మనకి టీచరే చెప్తారు. ఇప్పుడు మేము ఇంకా అడిషనల్గా ఏం చేస్తున్నాం అంటే మేము చెప్పటమే కాకుండా మీ చేత చేపిస్తాం. సో మేము చెప్పే ట్రేడ్స్ కానీ లేకపోతే మీ చేత ట్రేడ్ చేపించడం, మీ అకౌంట్ని ట్రాక్ చేయటం, మిమ్మల్ని ఫాలో చేయటం. సో మీరు స్ట్రాంగ్ అవ్వాలి. ఇక్కడ ఏంటంటే ఎక్స్పర్ట్ అవుతారు. మానిటరింగ్ చేయటం వల్ల ఏమవుతుందంటే మనము ఒక రెస్పాన్సిబుల్గా ఉంటాము, ఆన్సరబిలిటీలో ఉంటాం కాబట్టి మీరు ఆటోమేటిక్గా ఈ ఎమోషన్స్, ఓవర్ ట్రేడింగ్ కానీ, యావరేజ్ చేయటం కానీ ఇవన్నీ కూడా తగ్గుతాయి అన్నమాట. అలా మీకు 3 months ప్రాక్టికల్గా చెప్తాం. గ్రేట్ సార్. సో క్లాసెస్తో పాటుగా అడ్వైజరీ సర్వీసెస్ కూడా ఇస్తున్నారు అని విన్నాం సార్. ఎలాంటి అడ్వైజరీ సర్వీసెస్ ఇస్తున్నారు? ఆల్రెడీ ఒక బ్యాకప్ ఉంది అడ్వైజరీకి. సో మీకు ఏంటంటే ప్రొఫెషనల్గా ఇస్తాము. సో దీనిలో ఏంటంటే షార్ట్ టర్మ్ ట్రేడ్స్, డైలీ 2-3 ట్రేడ్స్ ఉంటాయి. సో ఈవెన్ మొతిల్లాల్లో బ్యాకప్ మాకు ఉంది. అలాగే మేము కూడా రీసెర్చ్ అనలిస్ట్ ఎగ్జామ్ క్లియర్ అయిపోయాం. సో కాబట్టి మేము అడ్వైజరీ ఇవ్వచ్చు. సో అయితే ఏంటంటే దీనిలో మీకు టెక్నికల్గా ఏంటంటే చాలామంది మేజర్గా ఏంటంటే ట్రేడర్స్ అందరు కానీ లేకపోతే ఆల్రెడీ ఇన్వెస్టర్స్ కానీ ఎంట్రీ ఎక్కడ, టార్గెట్ ఎక్కడ తెలియక ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు మాకు చదువుకునేంత టైం లేదు, మాకు కొంచెం మీరు ఎంట్రీ టార్గెట్ చెప్పండి అని చెప్తాం అనమాట. దాని టార్గెట్ ఎక్కడ, ఎంట్రీ ఎక్కడ, ఎగ్జిట్ ఎక్కడ, ఇది చెప్తే దాని ప్రకారం మీరు చేసుకోవచ్చు. సో అదొకటి ఉంది. ఓకే. బిజీ షెడ్యూల్లో ఉండే వాళ్ళ దగ్గర టైం ఉండదు, మనీ ఉంటాయి. సో ఫండ్స్ ఎవరైనా మేనేజ్ చేస్తే బాగుని వెయిట్ చేస్తూ ఉంటారు. ఫండ్ మేనేజ్మెంట్ చేస్తూ ఉంటారా? అవునండి. యాజ్ పర్ సెబీ రూల్స్ ఏంటంటే మోతిలాల్ ఓస్వాల్లో మేము అకౌంట్ ఉంటుంది, మీకు అకౌంట్ ఓపెన్ చేస్తాం. దానిలో ఏంటంటే మీకు అంటే మనీ ఉండి టైం లేదనే వాళ్ళకి ఏదైతే మేము అడ్వైజరీ సపోర్ట్ ఇస్తామో అవే ట్రేడ్స్ మీకు ఫోన్ చేసి యాజ్ పర్ రికార్డింగ్ కాల్ వస్తుంది. సో దాని ద్వారా మీకు ట్రేడ్ అది చేస్తుంటాం. మీకు ఏంటంటే రిస్క్ రివార్డ్ అంతా క్లియర్గా ఉంటుంది. ఇప్పుడు మీరు ఓన్లీ ఆర్డర్స్ ఇక్కడ మా స్టాఫ్ ఉన్నారు, వాళ్ళు పెడతారు మీకు. సో మీరు అంతా చూసుకోవచ్చు, ఆల్రెడీ యాప్ ఉంటుంది కాబట్టి ఏంటంటే మేనేజ్డ్గా ఫండ్స్ అవుతుంటాయి. కాబట్టి మీకు అసలు ఇక్కడ కూడా తేడా రాదు. ఎవ్రీ వీక్ లెడ్జర్ బ్యాలెన్స్ తెలుస్తూ ఉంటుంది, అలాగే మీకు ప్రాఫిట్ లాస్ స్టేట్మెంట్ తెలుస్తూ ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే ఈ ఎమోషన్స్ ఉండకుండా రిస్క్ రివార్డ్ అనేది క్లారిటీగా ఉంటాయి కాబట్టి మీకు మంచి ప్రాఫిట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో కాబట్టి ఏదైనా కానీ మీకు టీచింగ్ అయినా, అడ్వైజరీ అయినా, ఫండ్ మేనేజ్మెంట్ అయినా మీరైతే సక్సెస్ అయ్యేదాకా మేము మీకు సపోర్ట్ ఉంటాం. గ్రేట్ సార్. గానుగపట్టి ట్రేడింగ్ అకాడమీలో చూసుకుంటే మనకి స్టాక్ మార్కెట్ క్లాసెస్ ఉంటాయి, అడ్వైజరీ సర్వీసెస్ ఉంటాయి, ఫండ్ మేనేజ్మెంట్. సో ఇన్ని ఉన్న దగ్గర మాకు లొకేషన్ అయితే కంపల్సరీ కావాలి కదా సార్? సో మా ఆఫీస్ ఎక్కడంటే నిజాంపేట అండి, కాల్షియం హాస్పిటల్ ఆపోజిట్, ఏఎస్ రాజు నగర్, 2nd floor, ఫ్లాట్ నెంబర్ 51. అలాగే మా ఫోన్ నెంబర్స్ వచ్చి 8008968277, అలాగే 9000838555. ఇక్కడ స్క్రోల్ అవుతుంటాయి, ఈ నెంబర్స్కి కాల్ చేయండి. సో మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. సో థ్యాంక్ యూ సార్. ఎస్, చూసారు కదా, జస్ట్ 3 months మన మీద మనం ఒక టైం ఇన్వెస్ట్ చేసుకుంటే స్టాక్ మార్కెట్లో ఎక్స్పెక్ట్ ఖచ్చితంగా అవ్వచ్చు. సో మరి ఈ మండే నుంచి బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి. ఇంకెందుకు ఆలస్యం, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి మరిన్ని వివరాలు తెలుసుకోండి.